హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ బంటి వండర్స్. ఇవాళ వచ్చేసి నేను మన ఇంట్లోనే ఎంతో హైజెనిక్గా ఉండే హోమ్ మేడ్ పానీపూరిని ప్రిపేర్ చేశానండి. అది వచ్చేసి మీకు వీడియో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేశాను. దానికి ముందుగా మనం ఏం చేయాలి అంటే బఠానీ ఉంటుంది కదండి, మనకు పచ్చిదైనా పర్వాలేదు, ఎండుదైనా పర్వాలేదు. నేనైతే ఎండుది తీసుకున్నాను. ఎండుది తీసుకొని పొద్దున నానబెట్టానండి. పొద్దున నానబెట్టి సాయంత్రం చేశాను ఈ రెసిపీ. దానికి ఒక ఎన్ని విజిల్స్ ఇచ్చానంటే నేను 12 to 13 విజిల్స్ ఇచ్చాను. ఎందుకంటే మనకు చాలా మెత్తగా రావాలి అని. మీకు ఏం చేస్తానో చూడండి. అదండి, బాయిల్ చేసుకున్న తర్వాత కొన్ని పక్కకు తీసుకొని నేను పప్పు గుత్తితో ఎనుపుకున్నానండి. ఎందుకు ఎనుపుకున్నాను అంటే ఆ పానీపూరిలోకి స్టఫ్ ఉంటుంది కదండి, పూరికి స్టఫ్ మేము ఇలా చేస్తామన్నమాట. చూడండి, ముందు మీకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట నేను చేసే పానీపూరి. ఇంట్లో బాగా కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. కొన్ని బాగా మనకు ఎంత వీలైతే అంత మెత్తగా మెదుపుకోవాలి అండి. ఈ బఠానీని వచ్చేసి దీంట్లోకి ఏమి బాయిల్ చేసేటప్పుడు ఏమి ఉప్పు ఏం యాడ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బాగా నానింటుంది కదా, మంచిగా ఉంటుందన్నమాట. మీలో ఎంతమందికి పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం చెప్పండి? ప్రతి ఒక్కరు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు పానీపూరి లవర్సే కదండి. అందుకే ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. అయిపోయింది కదండి. అది మిక్సీ ఎదిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టుకొని, బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనము చాలా వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. ఆనియన్స్ని వచ్చేసి ఒక 2 తీసుకున్నాను నేను. సన్నగా తరుక్కొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ దాంట్లోకి కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు కూడా కొంచెం అరోమా బయటికి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. దాంట్లోకి నేను ఇందాక బఠానీని పప్పు గుత్తితో వెనుపుకున్నా కదా, ఆ ఎనిపిన చాట్ని దీంట్లోకి వేసాను. బఠానీ ప్యూరీ అంటామండి మేము వచ్చేసి దీన్ని. ఆ ప్యూరీని దీంట్లోకి వేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే టమాటా పండ్లు మిక్సీ పట్టుకొని వేసుకుంటారు. నేను ఈ విధంగా వేసాను. కొన్ని మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా, ఆ సైడ్కి తీసి పెట్టుకున్న బఠానీని కూడా ఇందులోకి వేసి కలిపేసుకున్నాము. దాంట్లోకి కొంచెం ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మిరియాల పౌడర్, పసుపు, నెక్స్ట్ కారం, మనకి రుచికి తగినంత. మీరు ఎంత కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. దాంట్లోకి కొంచెం వాటర్, ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇంకొచ్చేసి బాగా కలుపుకున్నామండి. ఇంకా మనకి ఏదన్నా వాటర్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఎందుకంటే థిక్నెస్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. నాకు కొంచెం కారం, ఉప్పు అనేది తక్కువ అనిపించింది, మళ్ళీ నేను యాడ్ చేశాను. అందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ ముందు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఈ విధంగా వేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. లాస్ట్కి మనం వచ్చేసి కొత్తిమీర వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇది వచ్చేసి మనకు ఎంత లేదండి, ఒక 10 మినిట్స్ లోపల ఈ గ్రేవీ అనేది అయిపోతుంది. చూడండి, అక్కడి వరకు నీళ్ళు వేసాను, అక్కడి వరకు నాకు మెల్ట్ అయిపోయింది అనమాట. ఇంకా లీడ్ పెట్టేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది ఇంకిపోతుందండి, అందుకే కొంచెం గ్రేవీ టైప్ లాగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ బాండి పెట్టేశాను, ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒకటి వేసానండి పూరి. ఆయిల్ హీట్ అయిందా లేదని టెస్ట్ చేయడానికి. పూరి వచ్చేసినది కింద పడిపోయిందండి ఫస్ట్ వచ్చేసి. ఇంకా తర్వాత ఎన్ని కావాలనుకుంటే అన్ని, మీరు ఎన్ని తినగలరో అన్నీ వేసేసుకొని పూరీలను మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా పూరీలు పొంగుతూ ఉంటే నాకు బాగా ఇష్టం అండి. అది చూడడానికి బాగా టెంప్టింగ్గా ఉంటుంది అసలు కదా. అసలు బుసబుస అని పొంగుతూ ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇంకా అన్నీ కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాగా ఇది వచ్చేసి పానీపూరికి పూరి ఉంటుంది కదండి, దానికే ఇచ్చారు. చేశాను ఇమ్లీ అని చెప్పేసి, నాకైతే ఏం నచ్చలేదు. దాన్ని పక్కన పెట్టేసి నేనే ఇంట్లో చేశాను అనమాట. ఇది కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ రోజు వచ్చేసి నాకు పుదీనా అవైలబుల్గా లేదండి, అందుకే ఇంట్లో ఏముంటే వాటితో ఇంకా పట్టేశాను. అదొండి పానీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ అయిపోయినాయండి. హోమ్ మేడ్ ఈజీగా ఉండే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి. ఏం బయట కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.